అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనకు మంచి పెద్ద ఇండిపెండెంట్ హౌస్‌తో మేము ముందుకు రావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఈ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్‌లో కట్టిన 200 గజాల ఇల్లండి. 36/50 డైమెన్షన్‌తో 200 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. చాలా మంచి సైజ్‌తో వస్తుంది. ప్రతి రూమ్ కూడా మంచి సైజ్‌లో ఉంటుందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. రాంపల్లి విలేజ్‌లో మెయిన్ రోడ్ నుండి రఫ్లీ ఒక 600 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఇంటి ముందు ఆల్రెడీ 40 ఫీట్ రోడ్డు, డాంబర్ రోడ్డు, మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఈ హౌస్ ఉంటుందండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. ఫ్రంట్ ఫేసింగ్ 36 ఫీట్స్ ఉంటుంది. డెప్త్ వచ్చేసి 40 ఫీట్స్ ఉంటుందండి. సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ అండి. ఇది రష్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్లో టోటల్గా పీవీసీ ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పార్కింగ్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారండి. ఇలా వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. 200 స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది. ఈవెన్ గేట్ పిల్లర్స్కి కూడా టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ బోర్ ఉంటుంది. అండ్ ఇది ఫుల్ సైజ్ వాటర్ సంప్ వస్తుందండి ఇక్కడ మనకి. అండ్ ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఇక్కడ కూడా టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు. ఇంటి చుట్టూ కూడా మనిషి తిరిగే అంత సెట్ బ్యాక్ అనేది ఉంటుందండి. అన్ని వైపులా సెట్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. పైన హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ వచ్చేసి ఎస్ఎస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ ఫుల్ టేక్ వుడ్తో హెవీ మెయిన్ డోర్ వస్తుందండి. అండ్ మెయిన్ డోర్ చుట్టూ కూడా గ్రానైట్తో గార్నిష్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి లుక్ వస్తుంది అది కూడా. అండ్ మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లోని ఫాల్ సీలింగ్ ఈ విధంగా ఉంటుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఇచ్చారండి. ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్ ప్రొవైడ్ చేశారండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్ ఇచ్చేశారు. అండ్ ఇటువైపు నార్త్ వైపు ఒక డోర్ ఇచ్చారండి. టోటల్గా యూపీవీసీ విండోస్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇంట్లో ప్రజెంట్ ఇంట్లో ఎలాంటి లైటింగ్ అనేది ఫిట్ అవ్వలేదండి. టోటల్గా న్యాచురల్ లైటింగ్ ఏ ఉంటుంది మీరు గమనించవచ్చు. అండ్ ఇది మధ్యలో ఆర్చ్ డిజైన్ అండి. మంచి ట్రెండీ డిజైన్లో ఉంటుంది. ఓన్లీ ఫైనల్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయండి. జస్ట్ వైట్ వాష్ అయింది, పెయింటింగ్ పెండింగ్లో ఉంది. 1 వీక్ వర్క్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయండి. టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇటువైపు చూసినట్టయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ ఈ విధంగా వస్తుంది. 2 వాష్రూమ్లు కూడా మనకి 2 బెడ్రూమ్లు కూడా అటాచ్డ్ వాష్రూమ్తో వస్తాయండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి. 2 కూడా వెస్టర్న్ టాయిలెట్ తోటే వస్తాయి. టోటల్గా 2 బెడ్రూమ్ 3 వాష్రూమ్స్ వస్తాయండి. ఒకటి బయట కామన్ వాష్రూమ్ వస్తుంది, అది కూడా చూపిస్తాను. హాలు డైనింగ్ హాల్ చాలా పెద్దగా వస్తుందండి. యాక్చువల్లీ 200 యార్డ్స్లో 3 బిహెచ్కే కడతారు. బట్ ఇక్కడ 2 బిహెచ్కే రావడంతో ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వస్తాయి అన్నమాట. సో ఇది డైనింగ్ ఏరియా. ఈజీగా ఒక 12 చైర్ డైనింగ్ టేబుల్ కూడా ఈజీగా ఫిట్ అవుతుందండి, అంత పెద్దగా ఉంటుంది. అండ్ ఇటువైపు పూజ గది అండి. ఇది ఒక ఇద్దరు పక్క పక్కన కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజ గది అనేది ఉంటుంది ఆ సైజులో. సెమీ ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా యూ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుందండి. అండ్ కిచెన్లో కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి ఒక డోర్ కూడా ఇచ్చారండి. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది.
చాలా పెద్ద సైజులో వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. రాంపల్లి విలేజ్లో ఉంటుందండి. మెయిన్ రోడ్కి అరౌండ్ 600 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఆల్రెడీ ఇంటి ముందు 40 ఫీట్ రోడ్ ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. సెమీ కమర్షియల్ ప్రాపర్టీ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి ఇది ఫ్యూచర్లో. ఈస్ట్ ఫేసింగ్ 200 స్క్వేర్ యార్డ్స్ అండి. 36/50 డైమెన్షన్తో ఈ ప్రాపర్టీ అనేది వస్తుందండి. ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇండియన్ టాయిలెట్తో ఈ వాష్రూమ్ అనేది వస్తుంది. అండ్ ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. జస్ట్ ప్రజెంట్ ఓన్లీ వైట్ వాష్ మాత్రమే అయిందండి. కేవలం ఒక వారం నుండి 10 రోజులు మాత్రమే వర్క్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. టోటల్గా కంప్లీట్ చేసి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసి ఇస్తారండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1.2 CRగా చెప్తున్నారండి. 1,20,00,000గా చెప్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్ 200 యార్డ్స్ ప్రాపర్టీ అండి. ఇది ఆల్రెడీ ఇంటి ముందు డాంబర్ రోడ్ ఉంది అండ్ ఫుల్ రష్ రోడ్ అండి. అది వెహికల్స్ చాలా వస్తుంటాయి. మంచి మెయిన్ రోడ్కి అనమాట. సెమీ కమర్షియల్ ప్రాపర్టీ ఇది. ఆల్రెడీ డ్రైనేజ్ ఉంది, మున్సిపల్ వాటర్ లైన్ ఉంది, అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయండి ఈ హౌస్కి. ఈ హౌస్కి దగ్గరలోనే స్కూల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ అన్నీ అందుబాటులో ఉంటాయి. ఈ హౌస్ పైన మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా 80% లోన్ వస్తుందండి. క్లియర్ టైటిల్తో వస్తుంది. ఎలాంటి బఫర్ జోన్లో కానీ, FTL నాలాలో కానీ ఈ ప్రాపర్టీ అనేది లేదు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.